గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ కూడా చాలా స్పెషల్. ఎందుకంటే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన విలేజ్ని చూపించబోతున్నా. ఇది నేను ఇప్పుడు విలేజ్లో ఉన్నాను. మీరు ఆల్రెడీ షార్ట్ వ్లాగ్ చూసే ఉంటారు. సో విలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, విలేజ్ మార్నింగ్. అండ్ ముంబైలో అంటే అదే ట్రాఫిక్, అదే నాయిస్ ఉంటుంది. కానీ ఇక్కడ విలేజ్ అంటే ఊర్లో మార్నింగ్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను మీకు చూపిస్తా. సో అసలు వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకే, నేను నా చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ చూపిస్తాను మీకు. సో లాస్ట్ దాకా చూసేయండి. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మా మమ్మీ ఆవు పాలు తీయబోతుంది, నేను మీకు చూపిస్తాను. చూసేయండి. చూడండి గైస్, ఎంత బాగుంది కదా ఈ వ్యూ. మా ఇంటి చుట్టూ ఆల్మోస్ట్ చెట్లే ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. అందరు అంటారు ఇది పార్కే అని. పార్క్ లా ఉంటది మా ఇల్లు, అంటే బయట సరౌండింగ్స్ అంతా. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్, ఏం నాయిస్ లేకుండా ఎంత బాగుంది కదా, ప్రశాంతంగా. చాలా పీస్ఫుల్ మార్నింగ్ ఇది. సో నేను కూడా చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇట్లా. అండ్ నేను మీకు ఒక స్పెషల్ పర్సన్ని చూపించబోతున్నాను. చూడండి, నా మమ్మీ ఫేవరెట్ అది. తనే టీనా. ఈ ఆవు ఉంది కదా, టీనా. మా మమ్మీకి చాలా ఇష్టం టీనా అంటే. అసలు ఎంత మిస్ చేసిందో. రాగానే టీనా టీనా అని ఎంబటే హగ్ చేసుకుంది మా మమ్మీ ఆవుని. మా మమ్మీ పాలు పిండుతుంది, మా మమ్మీకి రానిస్తుంది టీనా, ఎవరికి రానియదు. చూడండి గైస్, ఎంత ఫ్రెష్గా. సిటీలో అయితే మనం ప్యాకెట్ మిల్క్ తాగుతాం, కానీ ఇక్కడ అంటే చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడే ఉంటుంది మిల్క్. చూడ మమ్మీ పిండుతుంది పాలు. కూతుర్లు కదా మమ్మీ ఇవి, ఇవి టీనా కూతుర్లు. చూడండి ఇక్కడ పెండ, ఇదంతా వీళ్ళ ప్లేస్ అనుకోండి. ఇదంతా వీళ్ళకి ఇక్కడే పెట్టడానికి. మమ్మీ ఇంత తీసేది మా మమ్మీ. అండ్ ప్యాకెట్ టేస్ట్ కంటే ఇలా ఫ్రెష్ టేస్టే బాగుంటుంది. ఆ టేస్టే వేరు కదా మమ్మీ, సిటీలో దొరకదు ఈ టేస్ట్. సిటీలో బిజీ అయిపోయి నేచర్ని ఎంజాయ్ చేయడం కూడా మర్చిపోతాము. కానీ ఇక్కడ ప్రతిరోజు నేచర్తోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఎంత బాగుంది కదా, ఇలాంటి నేచర్ ఎక్కడ దొరుకుతుంది ముంబైలో? దొరికిన పొల్యూషన్ అవి ఇవే ఉంటాయి, అసలు ఎంజాయ్ చేయలేము మనం అంతా. ఇదంతా చిన్నప్పుడు ఈ గ్రౌండ్లోనే ఆడుతుండే మేము. ఇప్పుడైతే పత్తులు పెట్టిర్రు, కానీ సమ్మర్లో ఇవన్నీ తీసేసి క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆడుతుండే. విలేజ్లో ఇవే కదా. సో ఇదంతా తీసేసి ప్లే గ్రౌండ్లో ఆడుతుండే మేము. ఇక్కడనే ఆడుకుంటూ పెరిగిన నేను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదంతా తీయలేదు, ఇది మా బాబాయ్ పొలమే ఇదంతా. చూడండి, సన్ రైజ్ అవుతుంది. వావ్, బాగుంది కదా. సిటీలో అయితే ఎక్కడి నుంచి సన్ రైజ్ అవుతుంది, ఎక్కడి నుంచి సన్సెట్ అవుతుందో కూడా తెలియదు. ఇక్కడ అంత బాగుంది. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేటా. సో మా డాడీ ఇప్పుడే లేచారు గైస్. చూడండి మా డాడీ ఎక్కువ అవైలబుల్ ఉండరు, అందుకే నేను మార్నింగే చూపించేస్తున్నా మీకు. తను మా డాడీ మా ఊరికి సర్పంచ్. చూసేయండి మా డాడీ. ఇది మా ఇంట్లో ఉన్న బావి గైస్. చూడండి, చిన్నప్పుడు ఇక్కడ చాలా ఆడుకునే వాళ్ళం మేము. ఇప్పుడు అవన్నీ చూస్తే గుర్తొస్తున్నాయి ఇంకా మాకు. విలేజ్ అంటే రోడ్స్ కూడా చూడండి ఎంత కామ్గా ఉంది కదా. సిటీలో అట్లుంటుందా? ట్రాఫిక్, ఎంత పొల్యూషన్ ఉంటుందో కదా. చూడండి ఎంత కామ్ ఉంది కదా.
దీన్ని చూస్తున్నారా, ఇది బబ్లీ అప్పటి నుంచి అరుస్తుంది, ఇప్పుడు నేను చూడగానే కామ్ అయిపోయింది. బబ్లీ, ఏ బబ్లీ, బబ్లీ నాకుతుంది గైస్, చూడండి. నేనేదో తెచ్చినా అని అనుకుంటుంది, నేనేం తేలేను. అంటే మనుషులు ఉంటే కామ్ ఉంటారు, లేదు అని అంటే ఒర్రుతారు. మన ఊరే సిటీయే. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిన ఇంటి పక్కన ఎవరు చూడనీకే రారు, ఎవరు బిజీ లైఫ్ స్టైల్ వాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ చిన్న సౌండ్ రాగానే ఏమైంది అని 10 మంది ఉరుక్కుంటూ వస్తారు తెలుసా. ఇంకా అక్కడ ఉంటే కూడా మూగ మనుషులు అయిపోతాం మనం. అలా నేను సిటీ లైఫ్ బ్యాడ్ అని అనట్లేను, అది కూడా చాలా మంచి లైఫ్ స్టైలే. బట్ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ మనం అక్కడ చేయలేము. ఈ నేచర్ ఇవన్నీ అక్కడ దొరకవు. అక్కడ బిజీ లైఫ్ స్టైల్లో మొత్తం అది వేరు, బట్ ఇది కూడా వేరు. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా లైక్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇటు అటు తిరగకుండా. చాలా బాగుంటుంది గైస్, రండి మీరు కూడా విలేజ్కి. విలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా ఎస్లీ చెప్పాలంటే సిటీ లైఫ్ స్టైల్ కూడా మంచిదే. అక్కడ ఆపర్చునిటీస్, ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా విలేజ్ అంటే ఆ ఫీలే వేరు. అటు కూర్చున్న గైస్, నేను సన్ రైజ్ తీసుకుంటున్నా, విటమిన్ డి. సిటీలో మనము బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ విలేజ్లో మాత్రం చాలా ప్రశాంతంగా, మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది. అసలు ఇక్కడ మార్నింగ్ ఈ గ్రీనరీ చాలా ఫ్రెష్ మార్నింగ్ ఉంటుంది. అదే సిటీలో అయితే మనం పొల్యూషన్ అవి ఇవి చూసే ఇది ఉంటుంది, లేచినామా తొందర చేసినామా అయిపోయింది. కానీ ఇక్కడ అనంటే లేస్తాము ప్రశాంతంగా, ఇదంతా చూస్తే ఎంత కామ్ ఉంటుంది తెలుసా. మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్, చాలా కామ్ ఉంటుంది విలేజ్ లైఫ్ స్టైల్. నాకు చాలా ఇష్టము. అండ్ ఇంతకు మీకే లైఫ్ స్టైల్ ఇష్టం? సిటీ లైఫ్ స్టైల్ ఇష్టమా, లేదంటే విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టమా? నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.